ఈరోజు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత 3,64,00,000 అని చెప్పేసి తేలింది. అంటే ఏ దేశ జనాభా అయినా ఇక్కడ ఇండియన్ సెన్సస్ ప్రకారం ప్రతి సంవత్సరం యావరేజ్ పాపులేషన్ గ్రోత్ 1% ఉంది. మరి ఆ రకంగా ఈ 10 సంవత్సరాల్లో 10% పెరిగి దాదాపుగా 4,25,00,000 జనాభా రావాలి. మరి మీ లెక్కల ప్రకారం 3,64,00,000 మాత్రమే వచ్చింది. అంటే ఏం చేశారు ఈ 50 లక్షల మందిని? ఎక్కడ చంపేశారంటే రికార్డుల రూపంలో బీసీల జనాభాని చంపేసి బీసీలకు రావాల్సిన వాటిని తక్కువ చేసి ఓసీ జనాభాను పెంచి చూపించే పరిస్థితి వచ్చింది. మరి 10% లోపున్న ఓసీ జనాభా 15.46 వచ్చేసింది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం గత కొన్ని రోజులుగా ఇది అన్యాయం జరుగుతోంది, 10% లోపు ఉన్న వాళ్ళకు 10% లోపు ఉన్న జనాలకు 10% రిజర్వేషన్ ఏంది, దీన్ని మీరు పరిశీలించి దాన్ని జనాభాకు అనుగుణంగా తగ్గించాలని చెప్పేసి మేము పోరాటం మొదలుపెట్టగానే ఎక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్ దక్కకుండా పోతాయని చెప్పేసి వెంటనే దాన్ని 15% పైగా చూపించడం జరిగింది. అంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను కాపాడుకోవాలనే కుట్రలోనే ఓసీ జనాభాను పెంచడం జరిగింది. మీరు ఎక్కడైనా సరే ఏ దేశ జనాభా అయినా భారతదేశ జనాభాని అన్ని అంకెల ప్రకారం ఎక్కడ చూసినా ఓసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యావరేజ్ పర్సంటేజ్ గ్రోత్ మాత్రం 1% అండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఒక బీసీని మాత్రమే తగ్గుతున్నట్టు చూపించారు. ఇది తీవ్రమైన అన్యాయమైన విషయం అన్న. మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని వేదికల పైన మీరు ప్రభుత్వాన్ని మేము బీసీ ఉద్యమకారులు ఏ సంఘంలో చేసినా ఏ ఉద్యమం చేసినా మీరంతా కూడా పూర్తిగా మాతో నడిచొచ్చి మీరు ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు వెంట ఉండి మేము అసెంబ్లీలో చూస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 42% రిజర్వేషన్ విషయం పక్కన పెడదాం, మేము పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తాం, మీరు ఇస్తారని అడుగుతున్నారు. మేము ఎప్పుడు కూడా పార్టీలను బీఫామ్ లో రిజర్వేషన్లు ఇమ్మని అడగలేదు, బీఫామ్ లో మీరు 42% ఇమ్మని అడగలేదు. మాకు న్యాయంగా మేమెంతో మాకు జనాభా వాటా ప్రకారం మాకు రావాల్సిన వాటా న్యాయంగా 42% మీరు డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ డిక్లరేషన్ ప్రకారం మాకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు చట్టబద్ధంగా చేయాలని చెప్తున్నాం. వీళ్ళు చట్టబద్ధంగా చేసే ఉద్దేశం లేని కారణంగా రకరకాల కారణాలు చెప్తూ మీరు చూసారు అసెంబ్లీలో ఒకరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అదొక డ్రామా కంపెనీ లాగా ముందు పొద్దున వస్తారు, మాకు సమయం లేదని చెప్పి పోస్ట్పోన్ చేస్తారు. వచ్చిన తర్వాత మంత్రి గారు చెప్పిన అంతకుముందు 2 రోజుల క్రితం చెప్పిన వివరాలని మళ్ళీ చెప్పి ముగించేసారు. అంటే మీకు నిజంగా ఉద్దేశం ఉంటే చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలే ఉద్దేశమే ఉంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే మీరు దీనిపైన చట్టం చేసేవాళ్ళు. మీరు దీని వెనుక ఏదో కుట్ర ఉంది కాబట్టి ఈ కుట్రను మేము సాగరించేది లేదు. మీరు ఇకనైనా సరే లోపాలను సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న లోపాలను అంగీకరించి దాంట్లో మిస్ అయిన వాళ్ళ కోసం నమోదు కాని వర్గాల కోసం ఒకరోజు ప్రభుత్వం డెడికేటెడ్ డే అంటే ఒక ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించి దానికోసం అంటే సమగ్ర కులగణనలో మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని జనాభా అందరికీ చేరేటట్టుగా ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చి ఆ విషయాన్ని అన్ని వర్గాలకు చేరేటట్టు చేసి ఆ ఒక్కరోజు డెడికేటెడ్ సమగ్ర కులగణన దినాన్ని ఒక రోజులో మిస్ అయిన వాళ్ళ కోసం వేరు ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళ కోసం కూడా వాళ్ళకి కేటాయించి ఆ ఒక రోజులో మిస్ అయిన వాళ్ళందరినీ కూడా డేటాని యాడ్ చేయాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. దీనికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు కూడా అడుగుతున్నాం. మీరు కుటుంబ సర్వేని సమగ్రంగా పరిశీలించి దాన్ని తగు రకంగా అంటే సమగ్ర పరిశీలన చేయడానికి ఒక నిపుణుల కమిటీని కూడా వేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్టాటిస్టిక్స్ నిపుణులు కానీ సామాజికవేత్తలు కానీ బీసీ ఉద్యమకారులందరినీ కూడా దాంట్లో యాడ్ చేసి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ రకంగా ఈ సర్వేలో నిమగ్నమై ఉన్నారో డెడికేటెడ్ కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ వీళ్ళందరితో కలిపి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న లోపాలన్నింటినీ కూడా సవ్యంగా సవరిస్తే తప్ప మనకు రేపొద్దున రాబోయే ఇప్పుడు మేము 42% రిజర్వేషన్లు అనేది స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసమే కాదు. ఈ రిపోర్టు రేపొద్దున భవిష్యత్తులో రాబోయే విద్య ఉద్యోగ రేపు మున్ముందు 2020లో రాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూడా ఈ జనాభా రిపోర్ట్ అనేది ప్రామాణికంగా ఉంటది. మనం ఈ లోపాన్ని 50 లక్షల జనాల లోపాన్ని కనుక సవ్యంగా చేసుకోకపోతే భవిష్యత్తులో అన్ని రకాలుగా అన్ని రంగాలుగా బీసీలు నష్టపోతారన్న ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి మీ ప్రతి వేదికలో మీ మద్దతు ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఒప్పుకున్న విషయాన్ని ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్తున్నారు కాబట్టి దానికి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోర్టులో ఈ కేసు విషయంలో కానీ ఇంకే రకంగా కూడా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది. 42% చట్టపరంగా చేయండి.
దాని తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42%తో పాటుగా మనం స్థానిక సంస్థల ఎలక్షన్లు కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు రేపో మాపో అని చెప్పి పేపర్ లీకేజీలు ఇస్తున్నారు. రేపో మాపో కాదు, 42% రిజర్వేషన్లని అసెంబ్లీలో చట్టబద్ధంగా చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లవి సంబంధించిన నోటిఫికేషన్ వేయాలి. దాని తర్వాత సమయం తీసుకొని ఈ నివేదికలో ఉన్నవన్నీ కూడా ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో నిపుణుల కమిటీ ద్వారా ఇది చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దానికి మీ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతును కూడా ఆకాంక్షిస్తామన్నా.